జై శ్రీకృష్ణ అందరికి. ఓకే, లెట్ స్టార్ట్ ద క్లాస్. ఈ రోజు మనం డే 6 లో ఓకే ఉన్నాము. మేడం. ఓకే. ఆ వీడియో కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఓకే. ఓకే. సో ఈరోజు 26th శ్లోక టు 30th శ్లోక. ఓకే, లెట్ స్టార్ట్ విత్ కృష్ణాష్టకం. వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హరణూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీముత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకం ఇదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓకే. సో మన భగవద్గీతలో 3 పార్ట్స్ ఉంటాయి: కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. సో మనం ఆ, దేవుడి దేవుడి తత్వం దేవుడి తత్వం మనం తెలుసుకోవాలన్నా, దేవుడి దేవుడి తత్వంలో మనము ఉమ్, పరమాత్మలో మనం లీనం అవ్వాలన్నా 3 వేస్ ఉంటాయి. లీనం అవ్వాలంటే మనం దేవుడి తత్వం ని చేరుకోవాలంటే 3 వేస్ ఉంటాయి: కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. సో కర్మయోగం అంటే మనం చేసే పనుల వల్ల మనం ఎలా దేవుడి తత్వంని తెలుసుకోవచ్చు, మనం ఎలా దేవుడిని తెలుసుకోవచ్చు, మనం ఎలా దేవుడిని చేరుకోవచ్చు, దేవుడికి మనం ఎలా నచ్చేలాగా ఉండాలి అనేది కర్మయోగంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో మన లైఫ్ లో ఉన్న కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్, అవన్నీ ఎలా డీల్ చేయాలి. ప్రాబ్లమ్స్ అయితే ఏం పోవు కదా, కానీ మన వే ఆఫ్ థింకింగ్ టువర్డ్స్ దట్ ప్రాబ్లం ఎలా పెట్టుకోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇవాళ ధృతరాష్ట్ర, గాంధారి, కౌరవాస్ రిలేటెడ్ స్టోరీ మనం చెప్పుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ కురు డైనస్టీ. మన మన కురు డైనస్టీ తెలుసు కదా: శాంతన మహారాజు, గంగాదేవి, భీష్మ పితామహులు, సత్యవతి దేవి. సత్యవతి దేవికి, శాంతన మహారాజుకి పుట్టిన పుత్రులు ఎవరు? చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు చనిపోవడం వల్ల మళ్ళీ రాజ్యంలో విచిత్ర వీర్యుడిని రాజుని చేయాలనుకుంటారు. సో విచిత్ర వీర్యుడితో అంబికాకి, అంబాలికకి పెళ్లి జరిపిస్తారు. విచిత్ర వీర్యుల వారికి విచిత్ర వీర్యుల వారు కూడా చనిపోవడం వల్ల ఆ నియోగ నియోగ అనే పద్ధతి ఉంటుంది. ఏన్షియంట్ ప్రాసెస్ అది. అదేంటంటే వ్యాస మహర్షి ఉంటారు కదా, సత్యవతి దేవి వాళ్ళ కూతురే. పరాశరుడికి సత్యవతి దేవికి వ్యాస మహర్షుల వాళ్ళు పుడతారు కదా. వ్యాస మహర్షి వరం ఇస్తాడనమాట. సత్యవతి దేవి అడుగుతుంది, మన కురు డైనస్టీలో ఉన్న సింహాసనం ఎప్పుడు రాజు లేకుండానే ఉంటుంది, రాజు కావాలి మాకు. ఇప్పుడు చిత్రాంగదుడు కూడా చనిపోయారు, విచిత్ర వీరుల వారు కూడా చనిపోయారు, మాకు రాజు లేడు ఇప్పుడు అని సత్యవతి దేవి బాధపడినప్పుడు వ్యాస మహర్షుల వారు వరం ఇస్తారనమాట అంబికాకి, అంబాలికకి. సో అంబిక ఆ కి ధృతరాష్ట్రుడు పుడతారు, అంబాలికకి పాండురాజు పుడతాడు. సో ధృతరాష్ట్రుడికి 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 మనం పుట్టినప్పటి నుంచే కళ్ళు ఉండవు అనమాట, చూపు ఉండదు, తనకి కళ్ళు కనిపించవు అసలుకి. కానీ అన్ని విద్యల్లో
పాండురాజుతో సమానంగా నేర్చుకుంటాడు. తనకు కూడా ఏది శరీరం అన్ని వెపన్స్ ఏ వెపన్ అయినా గూడా సరిగ్గా నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వెపన్‌ని గూడా బాగా నేర్చుకుంటాడు. సో, పాండురాజుకి ఏమాత్రం ధృతరాష్ట్రుడు తీసిపోడు. ఓన్లీ కళ్ళు లేవని మాత్రం ఒక్కటే. సో, హి ఈస్ ఆల్సో పవర్‌ఫుల్. సో, ధృతరాష్ట్రుడు అప్పుడు ఇంకా కింగ్‌ని ఎవరినో ఒకరిని చేయాలి గదా! మనం ఇప్పుడు కురు డైనస్టీకి ఇప్పుడు కింగ్ లేడు గదా! సో, ధృతరాష్ట్రుడికి పెళ్లి జరిపిస్తే ధృతరాష్ట్రుడిని కింగ్‌ని చేయొచ్చు అని జెప్పి భీష్మ పితామహులు ధృతరాష్ట్రుడికి సంబంధం చూస్తారనమాట. ఎక్కడ గాంధార రాజ్యం నుంచి గాంధారి ఉంటుంది గదా! వాళ్ళ రాకుమారి గాంధారిని పెళ్లి జేయాలని అనుకుంటారు. భీష్మ పితామహులు. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఐ విల్ షో యూ. ఇది కనిపిస్తుందా మీకు? వెయిట్ ఎ మినిట్. మనం సెకండ్ రోజు గదా నేను చెప్పింది. సెకండ్ రోజు అనుకుంటా. సో, గాంధార కింగ్‌డమ్. ఇది కనిపిస్తుందా? స్క్రీన్ పైన కనిపిస్తుందా? ఓకే. ఈ గాంధార కింగ్‌డమ్. ఈ గాంధార కింగ్‌డమ్ కింగ్ ఎవరు? సుబల మహారాజు. సుబల మహారాజు వాళ్ళ కూతురు గాంధారి. గాంధార గాంధార రాకుమారి అంటారు మహాభారతంలో. అక్కడక్కడ వస్తుంది గాంధార రాకుమారి అని. తర్వాత గాంధారికి బ్రదర్ ఉంటాడు. అతను శకుని అన్నమాట. సో, ఇప్పుడు సుబల మహారాజు గాంధారికి వివాహం జరిపించడానికి ఒప్పుకుంటారు. గాంధారికి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని చెప్పి తెలుస్తుంది. అయినా కూడా గాంధారి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవని చెప్పి తను గూడా పెళ్లి జరిగిన తర్వాత తను గూడా తన ఐస్‌ని ఇలా క్లోజ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతుందన్నమాట. నేచురల్‌గానే. ఇప్పుడు నేచురల్‌గా తనకి ధృతరాష్ట్రుడికి ఐస్ లేవు. బట్ గాంధారికి కూడా తను ఐస్ ఎప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొనే ఉంటుందన్నమాట. నాకు కూడా నేను గూడా అలాగే ఉంటానని జెప్పి. నా హస్బెండ్‌కి ఐస్ లేవని చెప్పి గాంధారి అలా డిసైడ్ అయిపోతుంది. ఎప్పటికి అలాగే ఉంటుంది. గాంధారి ఇంక ఐస్ ఓపెన్ చెయ్యదు. క్లోజ్ చేసుకొనే ఉంటుంది గాంధారి. సో, ఇంక దాని తర్వాత ఆహ్, ఎలాగో కింగ్‌ని చేయాలి గదా! అని అనుకున్నప్పుడు ధృతరాష్ట్రుడిని కింగ్‌ని చేద్దామని అనుకున్నప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని చెప్పి చేయకూడదు అని విదురుడంటాడు. విదురుడంటే ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి కూడా బ్రదర్ వరుస అవుతారనమాట. వ్యాస మహర్షి ఇంకొకళ్ళకి గూడా సేమ్ టైమ్‌లో ఇంకొకళ్ళు తన సర్వెంట్ మెయిడ్ ఉంటుంది. తనకు కూడా వరం ఇచ్చేసరికి సేమ్ వీళ్ళు పుట్టిన టైంలోనే ఆ మెయిడ్‌కి విదురుడని పుడతాడు. అతన్ని వాళ్ళ ఆస్థానంలో మంత్రిలాగా ఉంచుతారనమాట. సో, విదురుడు ధృతరాష్ట్రుడికి ఐస్ లేవు కాబట్టి పెళ్లి చేయకూడదు. సారీ, రాజుగా ఉంచకూడదు మనము ధృతరాష్ట్రుడిని. పాండురాజుని రాజు చేద్దామని అంటారు. సో, గాంధారికి ఇలా అన్యాయం జరుగుతుంది అని జెప్పి శకుని, గాంధారి వాళ్ళ బ్రదర్ అని జెప్పాను గదా! శకుని సో, ఇంక వీళ్ళ దగ్గరనే ఉండిపోతాడనమాట. కురు డైనస్టీలోనే వీళ్ళతో పాటే ఉండిపోతాడనమాట. గాంధారికి, ధృతరాష్ట్రుడికి రాజు అవ్వలేకపోతున్నాడు. హ్మ్. కళ్ళు లేకున్నా గూడా పెళ్లి జేశారు మా చెల్లికి అని చెప్పి, ఇంక ఇక్కడనే ఉంటారు. ఇప్పుడు దాని తర్వాత గాంధారికి సో, మనకి పుల్లలు పుడితే మన పిల్లలనైనా కింగ్‌ని చేయొచ్చు అనే ఆశతోని వాళ్ళు
ఆహ్, ఆహ్, సో మాట్లాడుతున్నా. హలో. ఎక్స్‌క్యూజ్ మీ. ఏమైంది? ఓకే. సో, ధృతరాష్ట్రుడు ఏమనుకుంటాడంటే, ఇంక నేను కింగ్ అవ్వలేకపోయాను గదా! పాండురాజు నేను చెప్పాను గదా స్టోరీ. పాండురాజు అడవిలోకెళ్ళిపోతాడు శాపం వల్ల అని జెప్పి. ఇప్పుడింకా నా పిల్లల్నే కింగ్‌ని చేసేయొచ్చు. పాండురాజు ఎళ్ళిపోయారు గదా! వాళ్ళెళ్ళిపోయారు గదా! అని అనుకుంటారు. కానీ వీళ్ళకన్నా ముందు పాండురాజుకి యుధిష్ఠిరుడు వాళ్ళందరూ పుట్టేస్తారనమాట. పుట్టినప్పుడు గాంధారి బాధతోని ధృతరాష్ట్రుడు ఇంకా కోపం అలా చూపిచ్చేసరికి గాంధారి తన కడుపు మీద ఇట్లా కొట్టేసుకుంటదన్నమాట బాగా. అయ్యయ్యో! అని జెప్పేసి. ధృతరాష్ట్రుడు తిట్టడం వల్ల బాధతోని అని జెప్పేసి చేసేసుకుంటే తను కడుపులో ఉన్న ఫీటస్ ఉంటుంది గదా! సో, అంతా 100 పార్ట్స్‌గా డివైడ్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఆహ్, రాజమాత ఉంటుంది గదా! సత్యవతి దేవి. రాజమాత వ్యాస మహర్షులు వారున్నారు గదా! వ్యాస మహర్షిని హెల్ప్ అడుగుతుంది. సో, హెల్ప్ అడిగితే వ్యాస మహర్షి ఏం జేస్తారంటే, ఆ 100 పార్ట్స్‌గా డివైడ్ అయింది గదా! తన ఫీటస్‌లో ఉన్న ఆ 100 పార్ట్స్‌ని చిన్న చిన్న పాట్స్‌లో పెట్టేసి ఆహ్, సెల్లార్‌లో కింద మట్టి తవ్వేసి, మట్టి తవ్వేసి ఒక పిట్‌లాగా జేసి అందులో ఈ పాట్స్ అన్నీ పెట్టేస్తారనమాట. పాట్స్ అన్నీ పెట్టేసి ఉంచుతారు. కొంచెం ఒక సర్టెన్ పీరియడ్ వరకి ఉంచితే, ఆ 100 పాట్స్‌లో నుంచి 100 మెంబర్స్ కౌరవులు జన్మిస్తారనమాట. సో, అలా గాంధారికి 100 మెంబర్స్ ఒస్తారనమాట కౌరవులు. అండ్ 1 డాటర్ గూడా ఉంటుంది. తన పేరు దుశ్శల. ఓకే. ఇది వైశ్య మెయిడ్. వైశ్యకి యుయుత్సు అంటే ఎందుకు అనంటే ధృతరాష్ట్రుడికి, గాంధారికి ఇంకా ధృతరాష్ట్రుడు నా పుత్రులే సింహాసనంలో కూర్చోవాలి, నా పుత్రులే రాజు అవ్వాలి అనే ఆశతోని ధృతరాష్ట్రుడు ఇక్కడ వైశ్య అనే మెయిడ్ ఉంటుంది. మెయిడ్‌తో పిల్లల్ని కనాలంటానా. సో, యుజుత్సు. సో, ఇది గూడా ఒక స్టోరీ ఉంటుందన్నమాట. యుజుత్సు కూడా పుడతాడు ధృతరాష్ట్రుడికి. కానీ పాండవులే ఎలిజిబుల్ కాబట్టి పాండవులనే సో, యువరాజ పట్టాభిషేకం ఎవరికి జేస్తారు? యుధిష్ఠిరుడికే చేస్తారు. సో, అలా అయిపోతుంది. ఓకే. 100 మెంబర్స్ కౌరవాస్‌లో ఎల్డర్ వన్ ఎవరు? దుర్యోధనుడు. ఓకే. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అంటే ఇరుపక్షాల సేనల నడుమ నిలిచి అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. అంటే నేను చెప్తాను. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః అంటే వాళ్ళ వాళ్ళ రథంని 2 సేనల మధ్యలో నిలిపి ఉంచి పార్థ అంటే అర్జునుడు. అర్జునుడు చూస్తాడనమాట. ఎవరెవరిని చూస్తాడు? పితృనత పితామహాన్ అంటే పితృనత అంటే వాళ్ళ ఫాదర్ తండ్రులు. పితామహాన్ అంటే తాతలు. ఆచార్యులంటే గురువులు. వాళ్ళ గురువులు. భ్రాతృన్ అంటే వాళ్ళ బ్రదర్స్. పుత్రాన్ అంటే వాళ్ళ కుమారులు.
పౌత్రాన్ అంటే వాళ్ళ మనుమలు. సఖీంస్తథ అంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్వశురాన్ అంటే మామలు. ఇందులో మేనమామలు కూడా, మేనమామలు, మామలు వీళ్ళందరినీ చూస్తున్నాడన్నమాట. వీళ్ళ 2 సైన్యాల మధ్యలో ఆపి. సో, ఇంకోసారి చదువుతాను వినండి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ ఆచార్య ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి. And we will move to next sloka. तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः విషీదన్నిదమబ్రవీత్. ఇక్కడ విసర్గ రాలేదు, బట్ విష్టః అని చదవాలి. తాన్ సమీక్ష స కౌంతేయః తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనवस्थितान् సర్వాన్ బంధూనवस्थितान् కృపయా పరయావిష్టః కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. అలా నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతటా కుంతి పుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్యేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జున ఉవాచ దృష్ట్యేమం స్వజనం కృష్ణ దృష్ట్యేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. సో అర్జునుడికి యుద్ధం చేయాలని చెప్పి ఇద్దరు ఇరు సేనల మధ్యలో వాళ్ళ రథంని స్థాపించిన తర్వాత వాళ్ళ తండ్రులని, తాతలని, వాళ్ళ రిలేటివ్స్ ని చూసిన తర్వాత ఇప్పుడు మనము యుద్ధం చేయవలసింది వీళ్ళతోనా, నా వాళ్ళే కదా వీళ్ళందరూ అని చెప్పి అర్జునుడికి తన శరీర అవయములన్నీ కంపించుచున్నవి, నోరు ఎండిపోచున్నది. ఇలా తనకి భయం వేస్తుంది అన్నమాట అర్జునుడికి. సో తన బాడీ అంతా ఇలా షేక్ అయిపోతుంది అన్నమాట. తన నోట్లో నుంచి మాట రాలేకుండా నోరంతా ఎండిపోతుంది అని చెప్తున్నాడు అర్జునుడు. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్ఛ్వైవ పరిదహ్యతే. వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్
गाण्डीवं स्रंसते हस्तात् त्वक्ष्वैव परिदह्यते त्वक्ष्वैव పరిదహ్యతే నా దేహమంతయు కంపించుచున్నది. నా బాడీ అంతా ఇలా షివరింగ్ అయిపోతుంది. నాకు రోమాంచమగుచున్నది. గాండీవ ధనస్సు నా చేతి నుంచి జారిపోవుచున్నది. నా చర్మము మండిపోవుచున్నది. సో, అర్జునుడికి యుద్ధము చేయాలంటే తనకి మనసు డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇప్పుడు యుద్ధం జేయాలంటే తన చేతిలో బో అండ్ యారోస్ ఉంటాయి గదా! తన బో పేరు గాండీవం. గాండీవం అంటే అర్జునుడి చేతిలో ఉన్న ధనస్సు పేరు. గాండీవధారి అర్జున. మ్యూజికొస్తుంది గదా! మనం మహాభారతం చూసినప్పుడు గాండీవధారి అర్జున అనొస్తుంది గదా! సో, గాండీవం అంటే అర్జునుడి ధనస్సు పేరు. గాండీవంనెప్పుడు ధనస్సుని అలా ధరించి ఉంటాడనమాట అర్జునుడు. సో, అది గూడా నా చేతిలో నుంచి జారిపోతుంది. అర్జునుడు ఎన్నో యుద్ధాలు చేసి విన్ అయ్యి తన బాడీని గూడా చాలా పుష్టిగా, హెల్తీగా, ఎనర్జీగా, చాలా స్ట్రాంగ్‌గా ఉంచుకుంటారు కదా! అండ్ ఎన్నో యుద్ధాలు గూడా వాళ్ళు గెలిచి ఉంటారు. చాలా మందిని ఓడించి గూడా ఉంటారు. మ్యామ్ తిరుపతిని కూడా ఓడించారు మ్యామ్. ఎప్పుడు? అంటే మహాభారతంలో పెళ్లి చేసుకోకముందు అంటే ద్రౌపది ఫైర్ నుంచి రాకముందు ఫైట్ చేస్తారు కదా మ్యామ్, పాండవులు కౌరవులు ఒకే టీంలో ఉండి. ఓకే. నేను తర్వాత చెప్తాను మళ్ళీ చూసి. ఓకేనా? సో, అలా చాలా యుద్ధాలు చేసి ఉంటాడు కదా అర్జునుడు. అందుకని అయినా గూడా ఇప్పుడు ఈ యుద్ధంలో వాళ్ళ సొంత వాళ్ళని చూస్తున్నాడు గదా! అందుకనే అర్జునుడికి ఇలా ఇలాంటివన్నీ అనిపిస్తుంటున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ శ్లోకాలో ఇంకొంచెం డీప్‌గా ఉంటుంది. न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च शक्नोम्यवस्थातुं न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव సో కేశి అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేను మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. కూర్చో. సో, అర్జునుడు తన మనసంతా చలించుచున్నది. ఇప్పుడు నా వాళ్ళని నా వాళ్ళని ఇప్పుడు చంపేయాలి. నా వాళ్ళతోనే నేను యుద్ధం చేయాల్సొస్తుంది. కృష్ణ నేను చేయలేకపోతున్నాను అని అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు. సో, నెక్స్ట్ శ్లోకాస్ గూడా వి విల్ లెర్న్. అండ్ మనం ఒకసారి రిపీట్ చేద్దామా శ్లోకాస్? చెప్పు చిన్మయి. ఓకే. మనస్విత్ ఉన్నావా?
మనస్వి ఆన్ లో పెట్టు. సరేనా? ఓకే మ్యామ్. ఓకే. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. మనస్వి అన్మ్యూట్ చేసుకో. ఇతను కూడా చెప్పు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. పితॄనత పితామహాన్. పితॄనత పితామహాన్. పితॄనత పితామహాన్. పితॄనత పితామహాన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. మాతులాన్ భ్రాతॄన్. పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. శ్వశురాన్ సుహృదశ్చైవ. శ్వశురాన్ సుహృదశ్చైవ. శ్వశురాన్ సుహృదశ్చైవ. శ్వశురాన్ సుహృదశ్చైవ. సేనయోరుభయోరపి. 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 తాన్ సమీక్ష్య స కౌంతేయః. తాన్ సమీక్ష్య స కౌంతేయః. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. మనసు చెప్పున్నాను నువ్వు కూడా. తాన్ సమీక్ష స కౌంతేయః. తాన్ సమీక్ష్య స కౌంతేయః. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. కృపయా పరయావిష్టః. కృపయాత్ పరయాత్విష్టః. విషీదన్నిదమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. కృపయా పరయావిష్టః. కృపయాత్ పరయాత్విష్టః. కృపయా పరయావిష్టః. కృపయా పరయావిష్టః. విషీదన్నిదమబ్రవీత్. విషిదమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. 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 అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. దృష్ట్యేమం స్వజనం కృష్ణ. దృష్ట్యేమం స్వజనం కృష్ణ. దృష్ట్యేయం స్వజనం కృష్ణ. మ్యూట్ లోకి వెళ్ళింది మనస్వి. చెప్పు, నాతో పాటు చెప్పు నాన్న. దృష్ట్యేమం స్వజనం కృష్ణ. దృష్ట్యేయం స్వజనం కృష్ణ.
యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సమపస్థితం స్థితం యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి శ్రీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి సీదంతి మమ గాత్రాణి శ్రీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి శ్రీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం చ ముఖం చ పరిశుష్యతి పరిశుష్యతి సినిమా ఎక్కడ చూస్తున్నావు ఇక్కడ చూడు ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి రిపీట్ నాన్న మనసి నువ్వు కూడా ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి ఓకే ఈజీ ఉన్న శ్లోకాస్ మళ్ళీ నాకు చెప్పాలి చూసుకుంటూ అయినా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఓకే నాన్న చెప్పు ఒకవేళ మీటింగ్ లో నుంచి ఎండ్ అయిపోయినా కూడా మళ్ళీ దీని సేమ్ లింక్ యూజ్ చేసి మళ్ళీ జాయిన్ అయిపోండి ఓకే వేపతుశ్చ శరీరే మే చెప్పండి వేపతుశ్చ శరీరేణ రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే వెరీ గుడ్ వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరేణ వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరేణ రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం సంస్కృతే హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం సంస్కృతే హస్తాత్ స్రంసతే స్రంసతే అనండి స్రంసతే స్రంసతే సంస్కృతే స్రంసతే అది స్రంసతే వెరీ గుడ్ గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం సంస్కృతే హస్తాత్ స్రంసతే సెకండ్ సాకి రావద్దు లేదు ఓన్లీ సానే పలకాలి కాన్షియస్ గా ఉండి చెప్పండి త్వక్ష్వైవ పరిదహ్యతే వచ్చైవ పరిదహ్యతే త్వక్ష్వైవ 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 ద్వక్షైవ త్వా త్వా ద్వక్షైవ వెరీ గుడ్ వెరీ గుడ్ యా త్వక్ష్వైవ పరిదహ్యతే వచ్చైవ పరిదహ్యతే ఓకే ఒత్తులు పలికేటప్పుడు ఇంత చూసి పలకొస్తుంది వెరీ గుడ్ మీరు చిన్నపిల్లలు అయినా పలుకుతున్నారు వెరీ గుడ్ అందరికి పలకడం రాదు పెద్దవాళ్ళకు కూడా పలకడం రాదు అందరికి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీటింగ్ ఎండ్ అయిపోతుంది మనం మళ్ళీ జాయిన్ అయిపోదాం మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అయిపోదు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేసుకుందాం ఓకేనా